ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది. ఇక్కడ అధికారులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు కోసం కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మే 13న జరుగుతున్న ఈ ఎన్నికలకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు కోసం కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాము, ఇక్కడ మనం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే ఉదయకాల సమయం 7 గంటల నుంచి ప్రారంభంగా ఉన్న ఈ ఓటింగ్ కూడా మాక్ పోలింగ్ అయితే జరుగుతుంది. అధికారులు చూస్తున్నారు. పోలింగ్ ఏజెంట్ బూతుల ద్వారా వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. మొత్తానికి కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కోసం కూడా ఇక్కడ ఈవీఎం మిషన్లు పరీక్ష విషయమై కూడా ఇక్కడ అధికారుల సమక్షంలో కొంతమంది పార్టీ నాయకుల మధ్య కూడా ఇక్కడ పోలింగ్ ఏజెంట్ బూత్లో అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ మొత్తం ఈవీఎం మిషన్ సరిగా పనిచేస్తుందా, లేకపోతే దాంట్లో ఏదైనా సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తాయని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఇక్కడైతే అధికారుల సమక్షంలో అయితే పరీక్షిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మొత్తానికి మాక్ పోలింగ్లో భాగంగా కూడా ఉదయకాల సమయం 6 గంటలకే ప్రారంభమైన మాక్ పోలింగ్ ఈ ఓటర్లు ఎటువంటి ఇబ్బంది జరగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగపరచడం కోసం ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఎటువంటి సాంకేతిక సమస్యలైనా సరే కూడా పరిష్కరించి ఆ యంత్రం సమయంలో ప్లేస్లో ఇంకొక యంత్రాన్ని కూడా పెట్టే విధంగా అదేవిధంగా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే చూసేదానికోసం అధికారులు ఉదయకాల సమయం నుంచి అయితే ఉన్నారు. ఇప్పుడే మాక్ పోలింగ్ అయిపోయింది. దాని పరీక్షల నిమిత్తమే దాని రిజల్ట్స్ కోసం అయితే చూస్తున్నారు. ఇక్కడ మొత్తం ఓటింగ్ అయితే సుమారు ఒక 20 ఓట్లు వేయడం జరిగింది. ఆ 20 ఓట్లో కూడా ఎవరు ఎన్ని ఓట్లు వేశారు, సజావుగా పనిచేస్తుందా లేదా, ఎటువంటి ఇబ్బంది ఏముందా దాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కోసం కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా మాక్ పోలింగ్ చేస్తున్నారు. కనీసం ఒక 10 నిమిషాల సమయం వ్యవధి తర్వాత కూడా ఈ మాక్ పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఈ యంత్రం సరిగా పనిచేస్తుందా లేదా, ఈవీఎం మిషన్లో గతంలో జరిగిన కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగిందని కూడా ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం, ఈవీఎం మిషన్కి కనెక్ట్ చేసి ప్యాడ్కి అక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ ఈవీఎం మిషన్లో కూడా కౌంటింగ్ తెలుస్తుంది. మొత్తానికి కూడా బటన్ నొక్కిన తర్వాత ఎవరు ఎన్ని ఓట్లు వేశారు, ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు వేశారని చెప్పేసి కూడా పూర్తిగా కౌంట్ తేలితే కానీ ఈవీఎం మిషన్ సరిగా పనిచేస్తుందని చెప్పేసి వారు తెలుసుకునే పరిస్థితి. వాళ్ళు లేని పక్షంలో ఆ ఈవీఎం స్థానంలో మరొక ఈవీఎం మిషన్ని పూర్తి స్థాయిలో అయితే రీప్లేస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కోసం కూడా ఇక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఎన్నికల విషయం అధికారులు చేస్తున్న ఏర్పాట్లు అయితేమి, ఓటర్లు సజావుగా తమ ఓటు హక్కును వినియోగించడం కోసం కూడా చేస్తున్న ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి సజావుగా ఉంది. ఒంగోలు ప్రాంతంలో ఈరోజు ఉదయకాల సమయం నుంచే వర్షం తీవ్రంగా పడటం వల్ల కూడా ఇక్కడ కొంత అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఆ అసౌకర్యాన్ని పూర్తిగా కూడా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూడా చేస్తున్నారు. మొత్తానికి ఓటు హక్కు ఇచ్చేందుకు కోసం అదేవిధంగా ఈవీఎం మిషన్ సజావుగా పనిచేసేందుకు మొత్తం 6 స్టెప్స్ ఒక రిమైండర్ కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఏ విధంగా ఫాలో అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సహాయ సిబ్బంది కోసం కూడా ఇక్కడ అధికారులు అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది కూడా పరిస్థితి అయితే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈ 2024 జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సజావుగా జరిగేందుకు కోసం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తెలియజేసేందుకోసం కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడైతే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఎన్నికల విధుల్లో నిమగ్నమైన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.